హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ద గోవా వ్లాగ్. ఇవాళ మనము అసలు ఈ గోవాలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు, ఏమేమి చూడొచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, అసలు ఇప్పుడున్న పరిస్థితులలో మనము గోవాకి వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు అనేవి మనం తీసుకొని వెళ్ళాలి, ఎటువంటి ప్లాన్ తోటి వెళ్ళాలి అనేది అయితే నేను అన్ని విషయాలు అయితే నా ఎక్స్పీరియన్స్ ఏవేవైతే ఉన్నాయో చెప్తాను. ముందుగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. నా గోవా గురించి నా అనుభవాలు చెప్పాలంటే, నేను నా ఇంటర్మీడియట్ కాలేజ్ చదివే రోజుల్లో నుంచి వింటూనే ఉన్నా గోవా వెళ్దాం అని. ఇది ప్రతి ఒక్కరికి అయితే అనుభవం అయితే జరిగింటది. వెళ్ళాలంటే కనీసం మనము ఒకరిద్దరితోటి వెళ్తే ఇది ఒక మూవీ లాంటిది అయితే అసలుకి కాదు. కాబట్టి ఒక మినిమం ఒక 4 to 5 మెంబర్స్ అలా వెళ్తే బాగుంటది ఎంజాయ్ చేయడానికి కలిసి. అలా కాకుండా ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు వెళ్తే కొంచెం బోర్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ముఖ్యంగా ఒక గ్యాంగ్ అనేది ఉండాలి. అది కూడా చెడ్డీ దోస్తులతోటి వెళ్లే ఒక ట్రిప్ అన్నమాట ఇది. సో మీ చెడ్డీ దోస్తులతోటి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఈ గోవా అనేది ఒక మంచి ఫ్రీడమ్ ఉండే ఒక మంచి టూరిజం ప్లేస్. సో మనం అలా ఒక పక్షిలాగా విహరించచ్చు అనమాట. మనకి ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ ని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా బీచ్లు, పార్టీ కల్చర్ అన్ని భలే ఉంటాయి అనమాట. సో బీచ్లలో మనం ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. బీచ్ లో ఉండే అందాలు మనల్ని ప్రకృతి పిలిచేలాగా చాలా అందంగా అయితే ఉంటాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి స్ట్రెస్ అయితే ఫుల్ రిలీఫ్ అయిపోతుంది. మనము ఒకవేళ గోవా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం ప్లాన్ చేసుకోవాల్సినది రూమ్స్ అండి. మనం ఎక్కడ రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసుకోవాలి. మెయిన్ గా మనము బీచ్ కి దగ్గరలో ఉండే రూమ్ ని తీసుకుంటే మనకి చాలా టైం అనేది అయితే సేవ్ అవుతుంది. సో మీరు ఎక్కడెక్కడ బీచెస్ ఉన్నాయో చూసుకోండి. ఆ బీచ్ లో తగినట్టుగా రూమ్స్ అనేవి మీరు ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ముందే బుక్ చేసుకోవడానికి కుదరకపోతే మీరు అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల బీచ్ చుట్టుపక్కలనే రూమ్ తీసుకునేలాగైతే ట్రై చేయండి. మీరు అలా చేస్తే ఆ ఒక రోజు మీరు ఎక్కడైతే బీచ్ చేయాలనుకున్నారో అక్కడే స్టే చేయండి. అలా మీరు రూమ్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి బడ్జెట్ ప్రకారంగా. అప్పుడు మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది. గోవాకి మనము ముఖ్యంగా బ్యాచులర్స్ తోటి వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ స్థలాలు అయితే ఉన్నాయి చూడడానికి, చాలా బాగుంటాయి. అవి కూడా అవి ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా ఫుడ్ గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో ఫుడ్ గురించి నేనైతే మొత్తం చెప్తాను ఎలా ఏంటి అని. గోవాలో ముఖ్యంగా మనకు వినిపించేది స్కామ్స్ అనేవి ఉన్నాయా, ఇది నిజమేనా అంటే ఖచ్చితంగా స్కామ్స్ అయితే ఉన్నాయి. అడుగున స్కామ్సే. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకోవడానికి వాడు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తాడు. అన్ని స్కామ్సే. మీరు లేచినప్పటి నుంచి మీరు తాగే టీ వరకు, రాత్రి మీరు పండుకొని ముందర తినే పెరుగన్నం వరకు అన్ని స్కామ్సే ఉంటాయి. సో
స్కామ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు రూమ్ రెంట్ దగ్గర నుంచి మీరు తినే ఫుడ్ వరకు అన్ని స్కామ్స్ ఉంటాయి. వాటి బారిన పడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఏదన్నా బీచ్ లో రైడ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, అక్కడ మనకి ఇచ్చేది ఒకటి ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు అమౌంట్ ఒకటి చెప్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళాక ఇంకొంచెం బయటికి పోవాలన్నా కొంచెం ముందర పోవాలన్నా అమౌంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇలా అన్ని ఉంటాయన్నమాట. ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్రతి చోట హై కాస్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ హై కాస్ట్ ని బేర్ చేయలేకనే చాలా మంది ఈ గోవా టూరిజం కి రావడానికి అయితే భయపడుతున్నారు. కొన్ని బాగా ఫేమస్ ఉన్న బీచెస్ అయితే బాగా బీచ్, ఆరంబోల్ బీచ్, ఓల్డ్ గోవా, అవర్ లేడీ ఆఫ్ ది కాండోలియం బీచ్, అలా చాలా బీచెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనము చూడాలనుకుంటే ఆ బీచెస్ అన్ని చూడొచ్చు. అలాగే మనము ఒకవేళ క్యాసినో అలాంటివి ఏదో ఫన్ కోసం ఆడాలనుకున్నప్పుడు కూడా వెళ్ళొచ్చు. బాగుంటది. అది కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఉంటది, అది మనం పే చేసుకుని అయితే వెళ్ళాలి. అంతా అన్ని ఏంటంటే ఎన్నైనా చేయొచ్చు ఇక్కడ. కాకపోతే మనము బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ప్రకారం అయితే మనము మూవ్ కావాలి. సో మీ అకార్డింగ్ టు యువర్ మీ బడ్జెట్ ప్రకారం అయితే ప్లాన్ చేసుకోండి. ఎలా ఉంటుందంటే 200, 300, 500 కూడా ఉంటుంది కాస్ట్. ఈ హై ఎక్స్పెన్సెస్ అనేవి ఫుడ్ పరంగా చాలా హై అయితే ఉన్నాయి. ఈ హై ఎక్స్పెన్సెస్ ఉండడం వల్ల చాలా మంది గోవా టూరిజం కి రావడానికి మక్కువ అయితే చూపించట్లేదని చెప్పొచ్చు. ఈ ఫుడ్ కి సంబంధించి నేను ఏమని సజెషన్ ఇస్తానంటే, ముందుగానే మనము ఎక్కడైతే మనం లోకల్లో బయలుదేరుతామో ఆ బయలుదేరే ఒక 1 day 2 day ముందరనే మనము ఇష్టం వచ్చినవి మనకి ఏవైతే ఇష్టం ఉన్నాయో అన్ని ఫస్ట్ మన కోరికని, అంటే ఐ మీన్ మీకు బిర్యానీ తినాలనుకున్నా ఏం తినాలనుకున్నా అక్కడతో ఎంజాయ్ చేసుకొని మనం ఏదైనా ఒక చిన్న స్టవ్ పెట్టుకొని ఇన్స్టెంట్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ కనుక మనం క్యారీ చేయగలిగితే మనం చాలా మటుకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ పెట్టేదని మ్యాటర్ కాదు. అక్కడ మీరు ఒక 500 రూపీస్ పెట్టి ఒక బిర్యానీ తింటే ఆ బిర్యానీ అనేది అసలు బాగుండదు. సో అక్కడ మీరు ఎంత డబ్బులు పెట్టినా మన టైప్ ఆఫ్ స్టైల్, మన టైప్ ఆఫ్ ఫుడ్ అయితే అసలు దొరకదు. కాబట్టి వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం కూడా. ఎందుకంటే ఆ రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కోవడంలోనే మనకి హాఫ్ ఆఫ్ ద టైం అయితే వెళ్ళిపోతుంది. కనుక మనము ఆ రెస్టారెంట్స్ వెతికినా వేస్టే నన్ను అడిగితే. నేను దాదాపు 10 to 15 హోటల్స్ లో అయితే ట్రై చేసిన, నాకైతే ఎక్కడ నాకు హ్యాపీగా తిన్నా అనే సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు. సో దానికంటే ఏదైనా ఒక మ్యాగీ ప్యాకెట్ మనమే చేసుకోవడం బెస్ట్. సో ఇన్స్టెంట్ గా మనము ఒక చిన్న స్టవ్ అలాగే కొన్ని ఇన్స్టెంట్ గా మనం చేసుకునే ఫుడ్స్ కనుక తీసుకొని వెళ్ళగలిగితే మనకి చాలా టైం అండ్ మనీ అయితే మిగులుతుంది. ఫుల్ ఎంజాయ్మెంట్ విజిటింగ్ మీద అయితే చూసాను అనమాట. ఇంకా ఎక్కువ ఏమైనా చూసే ఉంటే చూడొచ్చు. ఆ టైం అనేది అలా పెట్టుకుంటే చాలా బాగుంటది. स्टार्ट होता है, अच्छा होता है, ज्यादा डीप है ऐसे, ये डीप है ज्यादा। हाँ इसीलिए इसको डीप सी पॉइंट बोलते हैं। ये कितना डीप होगा भैया? रहेगा सर 700 फीट। 700 అంటే ఎంత తెలుగులో? 700 फीट। 700 इधर से स्टार्ट होता है डॉल्फिन का पॉइंट। ये वो बोट देख लो इतनी दूर वो। हां सर शिप है वो किस चीज की बोट होगी? फिशिंग वाला। फिशिंग। हां वो एक घंटे एक दिन के लिए। हां बहुत मालूम है वो वाली। हां वो फिशिंग बोट, मतलब फिशिंग वहां करनी पड़ती है బడా పారాషూటింగ్ చేసామా? इट इज सो हाई का फीट। ये कितनी हाइट छोड़ना? ये तो हमने करी थी।
వచ్చినప్పుడు ఎగురురా. మామూలు టైం బాగా వస్తుంది, అన్నప్పుడు ఏం రాదు వస్తుంది. లెట్స్ రాక్ ద పార్టీ, గోవా పార్టీ, ఎంజాయ్. అరే ఇప్పుడు ఇట్లా ఇట్లా అలా పసన ఏం చేస్తావు అంటే ఎంజాయ్ అంతా రికార్డ్ చేస్తున్నా. అంతే క్యాప్ కూడా తీసుకున్నాం. ये पूरा 300 का है, वो 200 का है बाजू उससे भी इसको और ये पीछे का पूरा हमारा एक बात करा इधर इधर पे आप
Day 2. అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు బ్యూటిఫుల్ వ్యూ. వావ్, సన్సెట్ అయితే అవుతుంది. రియలీ వావ్ అనొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అసలు నేచర్ అంటే ఎంత లవ్ చూడండి అసలు ఇక్కడ. వావ్, రియల్లీ లోకల్ ఉన్న వాళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేస్తుంటారు అనేది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. సన్సెట్ అయితే అవుతుంది ఇంకా. రియల్లీ సూపర్. ఓహో, అలా వస్తుంది ఇది. ముబ్బై అయితే అయిపోతుంది ఇంకా. రియల్లీ కేవ్ కేక. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అసలు ఎంత బాగుందనేది. వావ్, అసలు సూపర్. కేవ్ కేక. బీచ్లో అందాలు అయితే మామూలుగా లేవు. ఇది నేచర్ యొక్క అందం అనమాట. చూడడానికి మనకైతే రెండు కళ్ళు అయితే అసలు చాలానే చాలవు. ఇక నైట్ ఏంటంటే లైట్లు, కోలాహలాలు వేరే లెవెల్. సో మనము ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనమాట. ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది పైసలు అనమాట. సో పైసలు ఉంటే మనం ఏం మజా అయినా చేయొచ్చు. సో పైసలోనే ఉందన్నమాట మ్యాటర్ అంతా. చూస్తున్నారు కదా అలా ఎంత సౌండ్, ఎంత బాగా అనిపిస్తుందో. అసలు ఈ సౌండ్కే మనకి గూస్ బంప్స్ అనేవి అయితే వస్తాయి. వెరీ ప్లెజెంట్ అనమాట. సో డబ్బులు అయితే బాగా మనం సంపాదించి అయితే ఇక్కడికి రావాలి. చిన్న చిన్న అమౌంట్లు పెట్టుకొని వస్తే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. సో అమౌంట్ అనేది సఫిషియెంట్గా పెట్టుకొని వస్తే ఇక్కడ మనకు అన్నీ అయితే జరుగుతాయి పనులు. చాలా మంది ఏమంటారంటే 10,000 తెచ్చుకున్నా నడుస్తుంది అది ఇది అని అంటారు. కాన్సెప్ట్ అనేది అసలు లేనే లేదు. ఏదో ఒక 10,000 15,000 రూపీస్ నేను తెచ్చుకొని బడ్జెట్ లో వస్తాము అంటే ఇక్కడ అసలు కుదరదు. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి వేరే వాళ్ళు ఎవ్వరు సాయం చేయరు. ఏదో ఒక 500-1000 రూపాయలు ఏదైనా వేయగలుగుతారేమో గానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఖర్చులకు అన్ని బేర్ చేసుకోవాలంటే ఈ చిన్న అమౌంట్ అనేవి అస్సలు సెట్ అనేది అవ్వదు. సో అమౌంట్ అనేది సఫిషియెంట్ గా పెట్టుకుని అయితే రావాలి ఎవరైనా సరే. చిన్న చిన్న బడ్జెట్లతో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతాయి. మనీ అనేది చాలా సఫిషియెంట్ గా అయితే పెట్టుకుని అయితే రావాలి. ఇక ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అవుతూ ఏదైనా కొన్ని చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొనుక్కునేవి కానీ చిన్న చిన్న వస్తువులు ఏమైనా తినే ఉన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే మనము మళ్ళీ కాంప్రమైజ్ అనేది అవ్వకుండా చూసుకోండి. ముందే కొంచెం మనీ ఎక్కువగా పెట్టుకుని వస్తే బెటర్. అదైతే నేను క్లారిటీగా చెప్తున్నా, ముఖ్యంగా బ్యాచిలర్స్ అండ్ స్టూడెంట్స్ కి నా సజెషన్ అయితే అదే. ఇక ఫుడ్ పరంగా నేను చేసిన రెస్టారెంట్స్ అన్ని చాలా చెత్త రెస్టారెంట్స్. అక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి అని చెప్తారు కానీ అక్కడ ఏ స్ట్రీట్ ఫుడ్ లో పోయి తిన్నా ఎక్కడ మన టైప్ ఆఫ్ టేస్ట్ గానీ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ నాకు ఎక్కడా కనబడలేదు. ఒకవేళ కొంచెం బాగుంది అని ఏదన్నా ఉంటే అది అమౌంట్ కూడా హై కాస్ట్ ఆఫ్ లో ఉందన్నమాట. సో ఇక్కడ నాకు స్ట్రీట్ ఫుడ్స్ అనేది నాకు ఏమంతగా అనిపించలేదు. ఫుడ్ సంబంధించి వరస్ట్ అంటే వరస్ట్. సో మై సజెషన్ ఈజ్ 100% మీరు మీ ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకునేలాగైతే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మనకి మనీ అండ్ టైం అయితే సేవ్ అవుతుంది. గోవాలో చాలా మందికి డౌట్ ఏంటంటే నార్త్ గోవా సౌత్ గోవా ఇలా రెండు అయితే ఉంటాయి. మనము ఏ దాంట్లో వెళ్ళాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. ముఖ్యంగా నేనైతే మాక్సిమం 90% అంతా ఉండేది అయితే నార్త్ గోవాలోనే ఉన్నాను. ఎందుకంటే అంతా పార్టీ కల్చర్ అండ్ బీచెస్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ. అలా కాకుండా సౌత్ గోవాలో అయితే చాలా సైలెంట్
సైలెంట్ గా ఉంటుంది, క్లీన్ బీచెస్ ఉంటాయి, ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ కోలాహలం అనేది ఏం లేకుండా. నార్త్ గోవా ఏంటంటే అంత పార్టీ కల్చర్, ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకుని కొంచెం ఫ్యామిలీ పరంగా అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు సౌత్ గోవాకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. ఒకవేళ మీ ఖచ్చితంగా మనం గోవాకి వెళ్తే ఒక 4 to 5 days అయితే దాని అయితే వేసుకొని వెళ్ళాలి. ఒక 2 days అక్కడ, ఒక 2 days ఇక్కడ, అలా కూడా మనం అయితే ప్లాన్ చేసుకోవచ్చు.